ఇటుకి కలెక్టర్లతో మీటింగ్లో కూటమి ప్రభుత్వ విజన్ని చాలా క్లియర్ కట్గా వివరించారు సీఎం చంద్రబాబు. ప్రతి ఒక్కరికి ప్రజలే ఫస్ట్ ప్రయారిటీగా ఉండాలన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు చిత్తశుద్ధితో పనిచేయాలని కలెక్టర్లకు సూచించారు. ప్రజా సంక్షేమం, ప్రభుత్వ పథకాల అమలులో అధికారులు బాధ్యతాయుతంగా ఉండాలంటూ దిశానిర్దేశం చేశారు. ఏప్రిల్ మొదటి వారంలో మెగా డిఎస్సీ ఉంటుందన్నారు సీఎం చంద్రబాబు. ఎస్సీ వర్గీకరణతోనే డిఎస్సీ భర్తీ జరుగుతుందని తెలిపారు. స్కూళ్లు ప్రారంభమయ్యేలోపు పోస్టింగ్లుంటాయన్నారు. అలాగే 3 విడతల్లో అన్నదాత సుఖీభవ నిధులు జమ చేస్తామని చెప్పారు. మే నుంచి తల్లికి వందనం అమలు కాబోతోందన్నారు. ఇప్పటికే వాట్సాప్ సేవల్ని తెచ్చి మంచి పురోగతి సాధించామన్న ఆయన త్వరలోనే మరో 350 సేవలు అందుబాటులోకి తెస్తామని వెల్లడించారు. ఈ నెలలోనే P4 విధానం అమలు కాబోతుందన్నారు. దానివల్ల 20 లక్షల మందికి ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. అలాగే క్రైమ్లో జీరో టాలరెన్స్ ఉండాలన్న చంద్రబాబు శాంతి భద్రతలపై కలెక్టర్లు కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ రెడీగా ఉన్నారు లైవ్లో ఫుల్ డీటెయిల్స్తో. ఈశ్వర్, ఏంటి మీటింగ్ సారాంశం ఏంటి? కలెక్టర్లకు ఏం సూచించారో సీఎం? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా పెద్ద లక్ష్యాలను పెట్టుకుంది. ఒక దీర్ఘకాలిక లక్ష్యాలు కావచ్చు, లేకపోతే తాత్కాలిక లక్ష్యాలు కావచ్చు. 2047కి విజన్ ఒకటి ఏర్పాటు చేసుకుని ఆ దిశగా ప్రయాణం చేస్తుంది. అదే సమయంలో ఎవ్రీ ఇయర్తో పాటు 2029కి ఈ ప్రభుత్వం టర్మ్ ముగిసే సమయానికి 2029 సమయానికి కొన్ని లక్ష్యాలు పెట్టుకుంది. ఈరోజు ముఖ్యమంత్రి కలెక్టర్లని అడ్రస్ చేస్తూ చాలా కీలకమైన ఉపన్యాసాన్ని ఇచ్చారు ఆయన. ఎందుకంటే మీరు లోకల్గా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ప్రజలకి క్షేత్రస్థాయిలో తీసుకెళ్లే ప్రధానమైన భాగంలో మీరు ఉంటారు కాబట్టి మీరు చాలా ప్రోయాక్టివ్గా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. చాలా అనేక అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వం మీదే ఆధారపడవద్దు. కేవలం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలనే కాకుండా అక్కడ స్థానికంగా ఉన్న సహజ వనరులను కావచ్చు, లేకపోతే అక్కడ ఆదాయ వనరులను పెంచుకునే మార్గాలు ఏమైనా ఉంటే వాటిని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి. కేవలం ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలను ఇంప్లిమెంట్ చేయడంతోనే మీ పని బాధ్యత సరిపోదు. కలెక్టర్లు సూపర్ పవర్ ఉన్న కలెక్టర్లు మీరందరూ సాధారణంగా ఇంత చిన్న ఏజ్లోనే మీరు కలెక్టర్లు అయినప్పుడు సిఎస్కి వచ్చే సమయానికి, చీఫ్ సెక్రటరీకి వచ్చే సమయానికి చాలా తక్కువ మందికి మాత్రమే అవకాశం ఉంటుంది. కలెక్టర్లుగా ఎవరైతే ఎఫెక్టివ్గా వర్క్ చేస్తారో వాళ్ళకి మాత్రమే సిఎస్గా అవకాశం ఉంటుంది. అలాగే మొత్తం వాళ్ళ టెన్యూర్లు మొత్తం మీద కలెక్టర్గా చేసిన కాలం మీదే వాళ్ళ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. వాళ్ళకి ఉన్న మంచి పేరు కూడా వస్తుంది. కాబట్టి ఆ దిశగా మీరు ప్రతి క్షణం ప్రజలే ప్రధానంగా పెట్టుకొని వాళ్ళకి సేవలు అందించాల్సిన విషయాన్ని ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. అలాగే ప్రభుత్వానికి సంబంధించి ఎలాంటి గోల్స్ ఉన్నాయి, ప్రభుత్వం ఇప్పటివరకు సాధించిన అచీవ్మెంట్స్ ఏంటి, భవిష్యత్తులో ప్రభుత్వం తీసుకెళ్లాల్సిన లక్ష్యాలు ఏంటి, వాటిని ఖచ్చితంగా వివరించే ప్రయత్నం చేశారు. మొత్తానికి పూర్తి స్థాయిలో జరుగుతున్న ఈ కలెక్టర్ల సమావేశానికి ఈరోజు కొంత ఫార్మేట్ కూడా మార్చడం జరిగింది. గతంలో ఈ కలెక్టర్ల కాన్ఫరెన్స్ అంటే సాధారణంగా ఈ ప్రిన్సిపల్ సెక్రటరీస్, ఆయా శాఖలకు సంబంధించిన కార్యదర్శులు మాత్రమే వాళ్ళు తీసుకొచ్చిన కొత్త పథకాల గురించి కలెక్టర్లకి వివరించేవాళ్ళు. అక్కడ ఉన్న ఏదైనా ఇబ్బందులు ఉంటే మాత్రమే కలెక్టర్లు వాళ్ళకి సంబంధించి ఆ డౌట్స్ ఉంటే వాటిని మాత్రమే అడిగేవాళ్ళు, లేకపోతే వాళ్ళకున్న స్థానికంగా ఉన్న ఇబ్బందులు మాత్రమే వివరించేవాళ్ళు. కానీ ఈసారి ఆ సిస్టంలో చేంజ్ తీసుకొచ్చే ప్రయత్నాన్ని చేస్తున్నారు. ఈరోజు ఇంకా ప్రారంభం కాలేదు, కానీ ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యాలని, రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ని పెట్టుకుందో ఎట్లాంటి వాటిని ముందుకు తీసుకెళ్ళాలి, ఎలా వెళ్ళాలో నిర్దేశించే ప్రయత్నాన్ని మాత్రమే చేస్తున్నారు. మరి కాసేపట్లో కలెక్టర్ల నుంచే ప్రజెంటేషన్స్ ప్రారంభమవుతాయి. ఈరోజు 7 జిల్లాల కలెక్టర్లు వాళ్ళ ప్రజెంటేషన్స్ ఇస్తారు. ఆ తర్వాత రేపు 19 జిల్లాల కలెక్టర్లు ప్రజెంటేషన్ ఇస్తారు. గతంలో కలెక్టర్లకి ఈ అవకాశం ఉండేది కాదు. వాళ్ళ ప్రజెంటేషన్స్లో వాళ్ళకి అక్కడ వాళ్ళకున్న స్థానికంగా ఉన్న ఇబ్బందులు ఏంటి, స్థానికంగా ఉన్న ఆదాయ వనరులు ఏంటి, వాళ్ళ అభివృద్ధి చెందాలంటే ఎలాంటి స్వేచ్ఛ వాళ్ళకి కావాల్సి ఉంటుంది, వాళ్ళ నిర్ణయాలు తీసుకునేదానికి ఎలాంటి అవసరం ఏర్పడుతుంది, లేకపోతే రాజకీయంగా ఎలాంటి సపోర్ట్ కావాల్సి ఉంటుంది, వాళ్ళన్నీ ఈరోజు నిర్మోహమాటంగా చెప్పమని చెప్పి కలెక్టర్లకి ముఖ్యమంత్రి చెప్పే ప్రయత్నం చేశారు. అనేక ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చారు. ఆయన 4వ ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి దేశంలో అనేక బెస్ట్ ప్రాక్టీసెస్ని ముఖ్యమంత్రి చూస్తున్నారు కాబట్టి కలెక్టర్లతో నేరుగా మాట్లాడుతూ వాళ్ళకి తన అనుభవాన్ని వివరించే ప్రయత్నం చేసే ప్రయత్నాన్ని గట్టిగా చేస్తున్నారు. ఒక ఉదాహరణ ఆయన కలెక్టర్లకి ఈరోజు చెప్పిన ఒక ఉదాహరణ తీసుకుంటే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనంతపురం జిల్లాలో తలసరి ఆదాయం చాలా తక్కువ ఉండేది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన రెవెన్యూలో వచ్చిన రెవెన్యూని అనంతపురం జిల్లాకి అదనంగా కేటాయించాల్సిన అవసరం వచ్చేది. కానీ రాష్ట్రం విభజన తర్వాత అక్కడ కియా కానీ లేకపోతే ఇతర పరిశ్రమలు వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత తలసరి ఆదాయం ఎక్కువగా ఉన్న జిల్లాగా అనంతపురం ఉంది. అక్కడ దాదాపు 2,33,000 రూపాయల తలసరి ఆదాయం ఉంది. ఆ తర్వాత పుట్టపర్తి సాయిబాబా సత్యసాయి జిల్లా అక్కడ సెకండ్ హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉన్న జిల్లాగా ఉంది. సో ప్రస్తుతం అప్పట్లో గోదావరి జిల్లాలో పెద్ద ఎత్తున ఇట్లాంటి పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎక్కువ ఉండేది. కానీ ఇప్పుడు వీటిని దాటి అనంతపురం ముందుకు వెళ్ళింది. సో అక్కడ స్థానికంగా ఉన్న వనరులను వినియోగించుకుని అట్లాంటి పరిశ్రమలు ఏర్పాటు చేయడం కావచ్చు, లేకపోతే అక్కడ స్థానికంగా ఎట్లాంటి వనరులు ఉంటాయో వాటిని వినియోగించుకుంటే ఎలా ముందుకు వెళ్లాల్సి ఉంటుందో చెప్పే ప్రయత్నాన్ని ఆయన ఎగ్జాంపుల్గా చెప్పారు. సో మొత్తానికి 2047కి ఒక టార్గెట్, అలాగే అప్పుడు దాకా అది సుదీర్ఘమైన ప్రణాళిక
ప్రణాళికను అది పెట్టుకున్నారు. అంతకంటే ముందు ఆయన కొన్ని 2029కి చేయాల్సిన పనులు కూడా వివరిస్తూ కలెక్టర్లని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈరోజు కొద్దిసేపటి క్రితమే కలెక్టర్ ప్రజెంటేషన్ కూడా ప్రారంభమైంది. ఈరోజు రేపు కలెక్టర్ ప్రజెంటేషన్ ఉంటుంది. రేపు సాయంత్రం లాండ్ ఆర్డర్ మీద కూడా సమావేశం ఉంటుంది. ఆ తర్వాత ఆయన కన్క్లూజింగ్ స్పీచ్లో ఇంకా మరిన్ని వివరాలను వెల్లడించే అవకాశం ఉంది. ఓకే. అవుట్ స్టూడియో.